హాయ్ అండి. హెల్తిక్ మెంబర్గా మనం మెంబర్షిప్ తీసుకున్నప్పుడు తర్వాత చేయవలసిన కొన్ని స్టెప్స్, మన కేవైసీ ఎలా అప్డేట్ చేసుకోవాలి, అలాగే మన వెల్బీయింగ్ కార్డు ఎలా అప్డేట్ చేయాలి, అలాగే బ్యాంక్ డీటెయిల్స్ ప్రతిదీ మీకు ఇస్తాను. ఫస్ట్ మనం మన వెబ్సైట్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేయవలసి వస్తుంది. .a సిస్టంలో యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయాలి. మన యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ కొట్టగానే మనకి డాష్ బోర్డ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కంపెనీ డాష్ బోర్డ్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. ఇక్కడ 3 లైన్స్ ఉన్నాయి. అది మెనూ బటన్ అండి. ఆ మెనూ బటన్ ఓపెన్ చేయగానే కొన్ని ఆప్షన్స్ అనేవి మనకి ఓపెన్ అవుతున్నాయి. ఆ మెనూ ఆప్షన్లో మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, యూజర్ సెట్టింగ్స్ అని చెప్పేసి దీన్ని ఓపెన్ చేయాలి. దీన్ని ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ అండ్ కేవైసీ 2 ఆప్షన్లు అనేవి కనిపిస్తున్నాయి. ఇప్పుడు నేను కేవైసీ అనేది అప్డేట్ చేయబోతున్నాను. ఇక్కడ మనం చూడొచ్చు షూస్ ఫైల్ అని చెప్పి అడుగుతుందండి. ఇక్కడ షూస్ ఫైల్, ఆధార్ ఫ్రంట్ సైడ్, ఆధార్ బ్యాక్ సైడ్, అలాగే ఆధార్ నెంబర్. ఈ క్లియర్ గుర్తుగా పెట్టుకోండి. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ షూస్ ఫైల్లో క్లిక్ చేయగానే ఇది మనం మీడియాలోకి తీసుకెళ్తుంది. ఇక్కడ మనం ఇమేజెస్, మనం స్క్రీన్ షాట్ తీసి పెట్టుకుంటాం కదా. ఇక్కడ ఆధార్ ఫ్రంట్ సైడ్లో ఫ్రంట్ ఇచ్చేసాను, అలాగే ఆధార్ బ్యాక్ సైడ్లో బ్యాక్ డీటెయిల్స్ అనేవి కూడా ఇచ్చేస్తాను. అప్పుడు ఇక్కడ చూడొచ్చు ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలండి. అప్లోడ్ మీద ట్యాప్ చేయాలి. ఇక్కడ అప్లోడ్ అని కనిపిస్తుంది కదండి. అప్లోడ్ మీద క్లిక్ చేయగానే మీకు ఆధార్ అనేది కేవైసీ అనేది అప్డేట్ అవుతుంది. అలాగే పాన్ కార్డ్ కూడా సేమ్. ఇక్కడ షూస్ ఫైల్ మీద క్లిక్ చేసి పాన్ కార్డ్ అనేది తీసుకోవాలి. అలాగే ఇక్కడ పాన్ కార్డ్ నెంబర్ కూడా ఎంటర్ చేయాలి. అలాగే ఇక్కడ కూడా అప్లోడ్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మన కేవైసీ అనేది అప్డేట్ అవుతుంది. మన కేవైసీ సక్సెస్ఫుల్గా అప్డేట్ అయిందా లేదా అనేది క్లియర్గా మనం ఇక్కడ చూడొచ్చు. గ్రీన్ టిక్ వచ్చింది కదా, గ్రీన్ టిక్ వస్తే మన కేవైసీ అనేది అప్డేట్ అయినట్టు అనమాట. నెక్స్ట్ మనకు వచ్చేసరికి బ్యాంక్ డీటెయిల్స్. ఇక్కడ చూడొచ్చు, మళ్ళీ మెనూ బటన్లో బ్యాంక్ డీటెయిల్స్ మీద ఓపెన్ చేయాలి. మనం బ్యాంక్ డీటెయిల్స్ ఓపెన్ చేయగానే ఇక్కడ మనం అకౌంట్ నెంబర్, ఎక్కడ కూడా స్పేస్ ఇవ్వద్దండి. అకౌంట్ నెంబర్, అలాగే బ్యాంక్ నేమ్ కూడా, సమ్ యూనియన్ బ్యాంక్ అయితే యూనియన్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ అయితే యాక్సిస్ బ్యాంక్, అలాగే ఐఎఫ్సి కోడ్ ఇవ్వాలి. ఐఎఫ్సి కోడ్ టోటల్గా క్యాపిటల్ లెటర్స్ వచ్చేలాగా ఎంటర్ చేయండి. అలాగే బ్రాంచ్ నేమ్, ఎక్కడ మీ బ్రాంచ్ అనేది ఎంటర్ చేసి ఇక్కడ సేవ్ చేంజెస్ కొట్టగానే ఇక్కడ చూపిస్తారు కదా, దీని మీద క్లిక్ చేయగానే అన్ని డీటెయిల్స్ ఒకటికి 2 సార్లు చెక్ చేసుకోండి. చెక్ చేసుకుని సేవ్ చేంజెస్ కొట్టగానే మీ బ్యాంక్ డీటెయిల్స్ అనేవి ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోతాయి. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది కదా. ఇప్పుడు కేవైసీ బ్యాంక్ డీటెయిల్స్ అనేది మీరు ఎంటర్ చేస్తారు. అలాగే మన వెల్బీయింగ్ కార్డ్ ఎలా అప్డేట్ చేసుకోవాలి. మన వెల్బీయింగ్ కార్డ్ కోసం మనం ఇప్పుడు .a సిస్టమ్ నుంచి healthic.comకి వెళ్ళాలి. ఎందుకంటే .a సిస్టంలో మన బిజినెస్కి సంబంధించినవన్నీ ఉంటాయి. healthic.comకి డైరెక్ట్ వెబ్సైట్కి వెళ్ళడం కోసం మనం ఇక్కడ క్లిక్ చేయగానే మనం డైరెక్ట్ healthic.comకి తీసుకెళ్తుంది. ఇక్కడ చూడొచ్చు మీరు క్లియర్గా. ఇక్కడ మనం ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా 3 లైన్స్ ఉన్నాయి కదా. ఈ 3 లైన్స్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇక్కడ మళ్ళీ డాష్ బోర్డ్ అనే ఆప్షన్ వస్తుంది. ఈ డాష్ బోర్డ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి వెల్బీయింగ్ కార్డు కనిపిస్తుంది కదా క్లియర్గా. ఈ వెల్బీయింగ్ కార్డు, ఇది మీ ఐడి నెంబరు, మీ పేరు, అలాగే ఇక్కడ మనం మన ఫ్యామిలీ మెంబర్స్ని యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ చూసారా యాడ్ మెంబర్స్ అని ఉంది కదా, ఇక్కడ మన ఫ్యామిలీ మెంబర్స్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ యాడ్ మెంబర్స్ కొట్టగానే ఒకసారి మళ్ళీ స్క్రోల్ చేస్తే ఇక్కడ యాడ్ న్యూ మెంబర్ అని చెప్పి అడుగుతుంది. చూసారా, ఈ యాడ్ న్యూ మెంబర్ మీద క్లిక్ చేయండి. వాళ్ళ నేమ్ ఇవ్వండి, వాళ్ళ మొబైల్ నెంబర్ ఇవ్వండి, సపోజ్ ఈమెయిల్ ఐడి, ఒకవేళ వాళ్ళకి ఈమెయిల్ ఐడి లేకపోతే మీ ఈమెయిల్ ఐడి ఇచ్చినా నో ప్రాబ్లం. వాళ్ళ పేరు, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ నెంబరు, వాళ్ళు మీకు ఏమవుతారు, వాళ్ళకి జనరల్గా ఏదైనా ఇష్యూ ఉందా, సపోజ్ చాలామంది సమ్ ప్రాబ్లంతో బాధపడినట్లయితే హెల్త్ ఇష్యూ అనేది మెన్షన్ చేయొచ్చు, లేదంటే జనరల్ అని పెట్టేయచ్చు. సేవ్ మెంబర్ మీద క్లిక్ చేయగానే మీ వెల్బీయింగ్ కార్డులో ఒక నెంబర్ అనేది యాడ్ అవుతూ ఉంటారు. అలా మనం దీంట్లో 5 మెంబర్స్ వరకు యాడ్ చేసుకోవచ్చండి. ఇలా మనం 5 మెంబర్స్ వరకు యాడ్ చేసుకోవచ్చు. ఇలా మన వెల్బీయింగ్ కార్డు, కేవైసీ అన్నీ మనం హెల్తిక్లో మెంబర్షిప్ తీసుకోగానే ఫస్ట్ చేయవలసిన పని కేవైసీ, బ్యాంక్ డీటెయిల్స్ అండ్ వెల్బీయింగ్ కార్డ్. ఇవన్నీ రెడీ చేసుకుంటే మనకి యుద్ధానికి సిద్ధమైనట్లు లెక్క. ఓకే ఫ్రెండ్స్.